ఓకే ఫ్రెండ్స్, ప్రీవ్యూ వీడియో చూశారు కదా. సో ఇలాంటి వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి ఇదే ఆడియోతో. సో మీరు కూడా ఇదే విధంగా సేమ్ మీ ఓన్ ఫొటోస్తో ఇలాంటి రీల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఓకే, ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియో చెప్తాను, వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మీకు ఈ వీడియో కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ ఉంచాను, అక్కడ నుంచి ఈ వీడియోని మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఇప్పుడు ఈ విధంగా మీరు వీడియోస్ క్రియేట్ చేసుకోవాలంటే మీకు క్యాప్కట్ ఎడిటర్ యాప్ అయితే కావాలి మీకు. సో మీకు క్యాప్కట్ ఎడిటర్ యాప్ గురించి అన్నీ తెలిసే ఉంటుంది. ఓకే, ఫస్ట్గా ఇక్కడ క్యాప్కట్ ఎడిటర్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఏదైనా మీకు డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోని ప్లే చేస్తే ఈ విధంగా ఉంటుంది. సో కొంచెం ఇక్కడ వాల్యూమ్ని తగ్గించేసుకుంటాను నేను. ఓకే, సో ఇక్కడ ప్లే చేస్తే ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో వీడియో అనేది మనకు ఈ విధంగా ఉంటుంది కదా. సో ఫస్ట్గా ఇక్కడ మీరు ఏం చేసుకోవాలంటే, సో ఇక్కడ ఈ ఫస్ట్ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని అలాగే ఉంచేసుకోవాలి. ఇక్కడైతే మీ ఫొటోస్ ఉన్నాయి కదా, సో ఈ మోడల్ ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ మోడల్ ఫొటోస్లో దీన్ని రీప్లేస్లో మీ ఫొటోస్ని ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకుంటే కింద ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్లో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఆడియోని ఎక్స్ట్రాక్ట్ సపరేట్ చేసుకోవాలన్నమాట వీడియో నుంచి ఈ విధంగా. సో సపరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆడియో మీద ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మ్యాచ్ కట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి ఆటో జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే సింపుల్గా ఇక్కడ బీట్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఆడియోలో బీట్ ఇక్కడ సింపుల్గా ఆటో జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే సో ఈ విధంగా బీట్స్ అయితే వచ్చేసాయి. సో కొంచెం ఇక్కడ ప్రాసెసింగ్ అనేది అవుతుంది, సో జస్ట్ ఇక్కడ టైం తీసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ బీట్స్ అనేవి వచ్చేసినాయి. సో ఇక్కడ బీట్ 1 అండ్ బీట్ 2 అనేది సో ఇక్కడ ప్లే చేస్తే ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ బీట్ 2 మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లిక్ చేసుకొని ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా సో ఇప్పుడు ప్లే చేస్తే మనకి సో ఎక్కడి నుంచి అయితే ఈ ఫొటోస్ ఉంటాయో ఆ ఫోటో పార్ట్ మొత్తం కట్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ స్ప్లిట్ చేసుకొని ఈ పార్ట్ మొత్తం ఏదైతే 6.5 సెకండ్స్ ఉందో ఈ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకొని ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ ఓన్ ఫొటోస్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫొటోస్ అన్నిటి నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ సో మీకు ఇక్కడ బీట్స్ అనేవి కనిపిస్తున్నాయి చూడండి, ఇక్కడ ఎల్లో డాట్స్లో ఇక్కడ. సో ఎల్లో డాట్స్ బీట్ మీద మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇక్కడ ప్లే చేస్తే ఇక్కడ ఈ విధంగా ఉంటుంది చూడండి. సో ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఈ బీట్ మీద వచ్చేంతవరకు ఇక్కడ బీట్కి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఫొటోస్ని. సో ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి, ఇక్కడ స్ప్లిట్ చేసుకొని ఈ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫోటో అనేది ఇక్కడ వరకు మాత్రమే ఉండాలి. ఓకే, ఈ బీట్ వచ్చేంత వరకు. అండ్ ఇక్కడ స్ప్లిట్ చేసుకొని ఇక్కడ దీన్ని డిలీట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇదే విధంగా మొత్తం ఇక్కడ ఇదే విధంగా చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా. సో ఇక్కడ ఈ ఫోటో డ్యూరేషన్ 0.6 వస్తుంది, దీన్ని 0.5 సెకండ్ వస్తుంది. ఓకే, సో ఈ ఫోటో డ్యూరేషన్ అండ్ దీన్ని 0.5 సెకండ్ వస్తుంది ఈ ఫోటో డ్యూరేషన్. సో ఇక్కడ నుంచి అన్ని ఫొటోస్ యొక్క డ్యూరేషన్ అనేది 0.5 సెకండ్ అనేది ఉండాలన్నమాట. ఓకే, సో ఇక్కడ డిఫాల్ట్గా అన్ని ఫోటో యొక్క డ్యూరేషన్ అనేది 0.5గా ఉండాలన్నమాట. ఓకే, సో ఇదైతే మీరు తెలుసుకోండి. సో ఇక్కడ స్టార్టింగ్ ఫోటో అనేది 0.5 సెకండ్. సో ఇక్కడ జస్ట్ నేను కొంచెం 0.6 సెకండ్ వచ్చింది కానీ సో అంతలా ఏం కాదు కానీ. సో ఇక్కడ నుంచి మిగతా అన్ని ఫొటోస్ కూడా 0.5 సెకండ్సే వచ్చేసేయాలి. ఓకే, సో ఇక్కడ నేను అన్ని ఫొటోస్ ఇక్కడ స్ప్లిట్ చేసుకుంటాను ఈ విధంగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను అన్ని ఫొటోస్ని ఈ విధంగా స్ప్లిట్ చేసుకున్నాను, కట్ చేసుకున్నాను ఎగ్జాక్ట్గా ఇక్కడ బీట్కి మ్యాచ్ అయ్యే విధంగా. సో చూడండి ఇక్కడ. సో ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ ఈ పార్ట్ అంతా అంతే ఉండాలి. తర్వాత ఈ ఫోటో అనేది 0.6 సెకండ్ ఉంది, దాని తర్వాత ఈ ఫోటో 0.5, ఇక్కడ కూడా 0.5 అండ్ ఇక్కడ దీని తర్వాత అన్ని ఫొటోస్ కూడా సేమ్ 0.5 డ్యూరేషన్లోనే పెట్టుకోవాలన్నమాట మీరు అన్ని ఫొటోస్. ఓకే, సేమ్ డ్యూరేషన్ అన్ని ఫొటోస్కి 0.5 సెట్. టోటల్గా ఇక్కడ ఎన్ని ఫొటోస్ వస్తాయంటే ఇక్కడ సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఫొటోస్ అయితే వస్తాయన్నమాట. ఓకే, టోటల్గా ఇక్కడ 14 ఫొటోస్ కావాలి. అన్ని ఫొటోస్ కూడా 0.5 సెకండ్స్ మాత్రమే డ్యూరేషన్ పెట్టుకోవాలన్నమాట. సో పెట్టుకుంటే మీకు ఈ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ ప్లే చేసి చూడండి, ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఓకే, సో సింపుల్గా ఈ విధంగా అయితే వీడియో వచ్చింది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ ఫొటోస్కి యానిమేషన్ ఇవ్వాలి. సింపుల్గా ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి.
ఇక్కడ యానిమేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ కాంబో యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ అన్ని ఫొటోస్కి మీరు ఒకే యానిమేషన్ ఇవ్వాలన్నమాట ఇక్కడ. సో మీకు నచ్చిన యానిమేషన్ ఇచ్చేయచ్చు. సో దీన్ని ఇవ్వాలంటే సో దీన్ని ఇచ్చేయచ్చు. సో ఇక్కడ సింపుల్గా నేను ఫస్ట్ యానిమేషన్ ఇచ్చేస్తాను అన్నిటికీ. ఓకే, అండ్ ఈ ఫోటో కూడా ఇదే ఇచ్చే, అండ్ దీనికి కూడా ఇదే ఇచ్చే, అండ్ ఇక్కడ అన్ని ఫొటోస్కి ఇదే ఎఫెక్ట్ ఇచ్చేస్తాను అనమాట. ఓకే, ఓకే. సో ఇక్కడ అన్ని ఫొటోస్కి ఇదే యానిమేషన్ ఎఫెక్ట్ని. సో ఇప్పుడు ప్లే చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట సింపుల్గా. ఓకే, సో ఈ విధంగా అయితే మనకు ఈజీగా వీడియో అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియో మీకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు.